వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఎలా చూస్తారు జనసేన వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలు కానీ 10 నిమిషాలు కూడా సభలో కాకుండా వెళ్ళిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా వచ్చిందో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదని కనీసం ఒక్క గంట కూడా కూర్చోకుండా గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే వాళ్ళు ధర్నా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా అవమానకరమైన విషయం. వాళ్ళుండి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి దమ్మున్న నాయకులైతే ఈరోజు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి ఈరోజు ఎన్డీఏ కూటమిని అడిగేటువంటి పరిస్థితి వాళ్ళు లేరు కనుక ఈరోజు ఏ ఒక్కరోజు కూడా కూర్చోవడానికి అవకాశం లేదు. అలాగే ఈరోజు వారు రావడం కేవలం హాజరు వేయించుకోవడానికి వచ్చారని మేము భావిస్తున్నామండి. కానీ ఇందాక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ప్రశ్నిస్తా అన్నాడు. ఇప్పుడు మిర్చి రైతులు కానీ అనేక మంది ఇబ్బందులు పడుతుంటే ప్రశ్నించకుండా సైలెంట్గా ఉన్నాడు. టీడీపీ వాళ్ళు నెలకి 50 కోట్లు ఇస్తుంటే అవి తీసుకుని సైలెంట్గా ఉన్నాడని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కామెంట్ చేశారు. అంటే దువ్వాడ శ్రీనివాస గారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అసెంబ్లీలో. ఎంత దరిద్రం అండి! ఆయన చేసిన పనులేంటి, ఆయన చేసిన వ్యవస్థ ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక వజ్రం లాంటి మనిషి. ఆయన మీద ఎంత బురద వేసినా సరే, ఎంత వేరే మాటలు మాట్లాడినా సరే, ఆయనకి ఈరోజు నిబద్ధతతో నీతిగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏదైతే పిఆర్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 40-50 సంవత్సరాలు బట్టి లేనటువంటి రోడ్లు కూడా ఈరోజు వేయించినటువంటి దమ్మున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈరోజు రైతులకు సంబంధించి ధాన్యం డబ్బులు కానీ మొక్కజొన్న డబ్బులు కానీ ఈరోజు 24 గంటలు అని చెప్పారు. 24 గంటలు కాదు, 6 గంటలలోపే వీళ్ళకి రైతుల అకౌంట్లో పడుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఆకాశం మీద ఉమ్మేసి అతని మొహం మీద అతను పడ్డట్టు అవుద్ది. దువ్వాడ శ్రీనివాస గురించి ఇక్కడ మాట్లాడాలంటే మాకే సిగ్గేస్తుంది. ఫైనల్ కూడా చెప్పండి, జగన్కి ప్రతిపక్ష హోదా ఇస్తే మీ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల్ని గలమెత్తారని భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేది వైసీపీ నేతలు చెప్పారు. ప్రతిపక్ష హోదా అంటే అతనికి ఆ హక్కు లేదు కదండి. ప్రతిపక్ష హోదాకి 21 సీట్లు ఉండాలి, అవి లేవు. 11 సీట్లకే పరిమితం అయ్యాడు. ముందు ఆ ప్రతిపక్ష హోదా తెప్పించుకోవడానికి ఎలక్షన్స్లు గెలవమనండి. తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా ఎవరిచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చేది. కాబట్టి దాన్ని ముందు తెచ్చుకోమనండి. ప్రతిపక్ష హోదా ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చేది కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే. ఆల్రెడీ ఈయన ఒక ముఖ్యమంత్రిగా చేసి 151 సీట్లు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రతిపక్ష హోదా ఇస్తానని చెప్పడం అనేది హాస్యాస్పదంగా మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సిన హోదా, అది డిమాండ్ చేస్తే వచ్చేది కాదని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి దువ్వాడ శ్రీనివాస్ లేదు. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో అందరికీ తెలుసని ఎమ్మెల్యే చిరి బాలరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ RTV అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.